ఏంటి సంగతులు? నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, మన సబ్స్క్రైబర్స్కి ఫ్రీ గిఫ్ట్, ఫ్రీ గివ్ అవే అనౌన్స్ చేయబోతున్నాను, ఏంటో గెస్ చేయండి అని చెప్తే అబ్బాబ్బాబ్బా అసలు ఏం పెట్టారు కామెంట్లో ఒక్కొక్కళ్ళు. ఫైటర్ జెట్లు, బాంబర్లు, విమానాలు, కళ్ళజోళ్ళు, టోపీలు, వాచ్లు, జీషాక్ వాచ్లు, సిల్వర్ కాయిన్లు, క్యారెట్ జ్యూస్ కూడా గివ్ అవే, విస్కీ బాటిల్స్, చివరికి మన బండి ఫోర్డ్ మస్టాంగ్ని కూడా గివ్ అవే. మొత్తానికి మన సబ్స్క్రైబర్స్ అనిపించుకున్నారు రఫ్ అండ్ టఫ్ బ్యాచ్. సరే ఏం లేదు, నేను అనుకున్నది ఏంటంటే మొదటి నుంచి కూడా చాలా మనకి వీడియోలు అయ్యి కామెంట్లు పెట్టడము చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్లో. ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్కి నేను ఇచ్చింది ఏమీ లేదు, సరదాగా ఏమన్నా ఇద్దాం అనిపించింది అనమాట. మొన్న 700,000 7 లక్షల సబ్స్క్రైబర్స్ అయినప్పుడే ఇద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు, కొంచెం బిజీగా ఉన్నా. ఇప్పుడు కుదిరింది. రెడీనా? రాంగ్ పాకెట్. 1 సెకండ్ గెస్ చేయండి ఈలోపు ఏంటో. టోపీలు కూడా అన్నారు కదా, ఓకే అన్బాక్స్ చేద్దాం. రెడీ? ఓకే, ఇదిగో ఏంటో కనపడియా, జీషాక్ వాచ్లు. 1 2 3, కొంచెం అంతే ఉంటుందిలే రఫ్ అండ్ టఫ్, 4 5. ఓకే, నేను మన సబ్స్క్రైబర్స్కి ఈ 5 జీషాక్ వాచ్లు ఇద్దాం అనుకున్నాను అనమాట. అయితే ఇందాక అన్నాను కదా, సరదాగా నాకు ఇవ్వాలనిపించింది. మొదటి నుంచి నాకు వచ్చే కామెంట్లు కానీ నాకు ఎందుకో చాలా ఇంటరాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక్క నిమిషం, మన సబ్స్క్రైబర్స్ కామెంట్లు చూసినా, వాళ్ళతోటి లైవ్ మాట్లాడినా, మన వీడియోలకి వాళ్ళకి వచ్చే కామెంట్లు చూసినా నాకు చాలా క్లోజ్గా ఇట్లా బాండింగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా పోయిన సంవత్సరం లాస్ ఏంజలీస్లో వైల్డ్ ఫైర్స్ అయినప్పుడు నాకు వచ్చిన కామెంట్లు చూసి అసలు నేను మామూలు హ్యాపీనెస్ కాదు అది. ఏంటి అంతవరకు ఇంతగా మనని పట్టించుకున్నారా, ఇంతగా మన గురించి ఆలోచిస్తారా అని చెప్పి భలే అనిపించింది. సరే అప్పటి నుంచి అనుకుంటున్నా, మంచి సందర్భం వచ్చింది కదా. మంచి సందర్భం అంటే నేను డిసెంబర్ వస్తున్నాను కదా, డిసెంబర్ వచ్చినప్పుడు ఈ వాచ్లు నేను ఇండియా వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఒకసారి వాచ్ చూద్దాం ఎలా ఉంటుందో. నేను పెట్టేది కూడా జీషాక్ వాచ్లే. ఇది జీషాక్ రేంజ్ మ్యాన్. ఇప్పుడు ఈ వాచ్ కాదు కానీ జీషాక్ మోడల్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఒకటి ఓపెన్ చేద్దాం. ఓకే, విత్ ట్యాగ్. అది జీషాక్ వాచ్. ఇవి 5 వాచ్లు ఇస్తున్నాను నేను. ఓకే, 5 వాచ్లు ఇండియా వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను. ఇప్పుడు సింపుల్, ఈ వాచ్లు మీకు కావాలి అంటే సింపుల్ రూల్, నేను ఆ లింక్ పెట్టి అది క్లిక్ చేసి లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టు, షేర్ కొట్టు, అలాంటివి మన దగ్గర ఎప్పుడు ఉండవు. ఈ వీడియోకి కామెంట్లు పెట్టండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు కామెంట్లు పెట్టకపోతే నాకు ఎట్ట తెలిసిద్ది చెప్పు? మీరు కామెంట్లు పెడితే నవంబర్ 30వ తారీఖు వరకు వీడియో ఓపెన్గానే ఉంటుంది. నవంబర్ 30 వరకు వీడియోల్లో వచ్చిన కామెంట్లన్నీ డిసెంబర్ 1 రోజు నేను ర్యాండమ్గా 5 పిక్ చేసుకుంటా. ఓకే, లైవ్లో తీద్దాం అప్పుడు. 5 ర్యాండమ్గా 5 కామెంట్లు పిక్ చేసి ఆ కామెంట్లలో ఎవరెవరైతే వస్తారో వాళ్ళని డైరెక్ట్గా నేనే కాంటాక్ట్ అయ్యి ఇండియా వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తా. ఇక్కడి నుంచి షిప్ చేయటం కాదు, దోలు తీరిపోయింది రేటు. అదనమాట. ఒక్క నిమిషం ఆగు, మిగతా 5 కూడా తీద్దాం, మిగతా 4.
ఓకే, మొత్తం 5 వాచ్లు. అయితే G-Shock ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే, G-Shock నాకు ఇష్టం. మామూలు రఫ్ అండ్ టఫ్ కాదయ్యి. నీళ్ళల్లో పడేసిన, బురదలో పడేసిన, ఎంత టఫ్ పని చేసుకున్నా, మిలిటరీ స్టాండర్డ్. మామూలు వాటర్ ప్రూఫ్ కాదు. బ్యాటరీ 7 సంవత్సరాలు వచ్చింది, ఒక్కొక్కటి 7 సంవత్సరాలు వస్తుంది బ్యాటరీ. సోలార్ కాదు. ఓకే, Casio G-Shock. ఇంకొకటి చెప్తున్నా, ఇది ప్రమోషన్ కాదు, అడ్వర్టైజ్మెంట్ కాదు, G-Shock కంపెనీని ప్రమోట్ చేయటం కాదు. తెలుసుగా, అలాంటి ప్రమోషన్లు ఒకళ్ళు చేయమంటే చేయను నేను. నాకు నచ్చితే ప్రోడక్ట్ అవసరమైతే ఫ్రీగా అయినా చేసుకుంటానేమో, కానీ వాళ్ళు చెప్పింది మాత్రం చేయను. గుర్తుపెట్టుకోండి. మన రఫ్ అండ్ టఫ్ లైఫ్ స్టైల్కి రఫ్ అండ్ టఫే ఉండాలి. సున్నితంగా నాజుగ్గా ఉండే ఐటెంలు మనకి పడవు. ఓకే, ఎంత ముద్ద వస్తున్నాయో. నేను 5 ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, నేను ఇండియా వచ్చేటప్పుడు వాచ్లు ఎక్కువ తీసుకురావడానికి కుదరదు. ఓకే, ఎక్కువ తీసుకురావడానికి కుదరదు. ఈ 5 వాచ్లతో పాటు నా పర్సనల్ వాచ్లు ఉంటాయి. నా పర్సనల్ వాచ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. నా పర్సనల్ వాచ్లు ఒక 5-6 ఉంటాయి. అన్నీ కలిపి 10 అవుతాయి. అప్పటికీ నాకు కొంచెం ఏదైనా ప్రాబ్లం అయినా అవ్వచ్చు. సరే, 5 తోటి కవర్ చేసుకుందామని అనుకున్నాను అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఈ వాచ్లు మీకు ఈ వాచ్లు ఇంట్రెస్ట్ ఉంటే, G-Shock అంటే ఇష్టం ఉంటే, పెట్టుకోవాలి అని అనుకుంటే, సింపుల్గా మీరు ఒక కామెంట్ పెట్టండి వీడియోకి. కామెంట్లో ఇప్పుడు నేను నవంబర్ 30 వరకు కామెంట్స్ రన్ చేసి, మీరు కామెంట్లు పెడతా ఉంటారు కదా, డిసెంబర్ 1 రోజు ర్యాండమ్గా 5 కామెంట్లు పిక్ చేస్తా. ఆ కామెంట్లలో వచ్చిన వాళ్ళు ఇండియాలో కాకుండా వేరే దగ్గర ఉంటే, వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు అప్పుడు ఇస్తానన్నమాట. లేకపోతే ఇండియాలో, ఇప్పుడు ఇండియా నుంచి కాకుండా మనకి వేరే దేశాల నుంచి కూడా వ్యూవర్స్ వీడియోలు అవి చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళకు వచ్చినాయి అంటే ఆ దేశాలకు షిప్ చేయాలి అంటే చాలా కాస్ట్ అయిపోయింది, అవ్వదు. లేకపోతే మీరు ఇప్పుడు వేరే దేశంలో ఉన్నప్పుడు మీ కామెంట్ పిక్ అయింది అనుకో, నేను ఇండియా వెళ్తాను కదా, ఇండియాలో మీ ఎవరికి ఇవ్వాలి అని చెప్పి మీరు అడ్రస్ ఇస్తే నేను ఇస్తానన్నమాట. మీ కామెంట్ సెలెక్ట్ అయిన రోజు ఎవరెవరికైతే సెలెక్ట్ అయిందో వాళ్ళు నేను పెట్టిన లైవ్ వీడియో చూడకపోతే, మళ్ళీ నేను వచ్చి ఆ వీడియో ఎవరికైతే సెలెక్ట్ అయిందో వాళ్ళని నేను కాంటాక్ట్ అవుతా, యూట్యూబ్లో కామెంట్ పెడతా, వాచ్ మీకు వచ్చింది, మీ ఈమెయిల్ పెట్టండి అని చెప్పి. అదనమాట, వెరీ సింపుల్. బుజ్జిమోన్లో ఎంత ముద్దొస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, నేను కామెంట్ పిక్ చేసినప్పుడు ఆ కామెంట్లో హేట్రెడ్నెస్, అంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటము, లేకపోతే అటువంటి దాంట్లో బూతులు ఉండటము, లేకపోతే అది నాకు స్పాము అనిపించింది అనుకో, ఆ కామెంట్ తీయను. ఆ కామెంట్ని స్కిప్ చేసేసి మళ్ళీ ర్యాండమ్గా ఇంకో కామెంట్ని పిక్ చేసుకుంటాను అనమాట. అది ఎందుకంటే స్పామ్ కూడా చాలా ఎక్కువ యూట్యూబ్లో. మెషిన్ తోటి లేకపోతే AI తోటి రకరకాల కామెంట్లు పెట్టిస్తూ ఉంటారు. అది వెరీ సింపుల్. G-Shock మన లైఫ్ స్టైల్కి సెట్ అవుతుంది, మన రఫ్ అండ్ టఫ్ బ్యాచ్కి బాగా సెట్ అవుతుంది. G-Shock ఎందుకు అంటే, G-Shock శివ ట్యూబ్ అప్రూవ్డ్, శివ అప్రూవ్డ్, రాక్షసాలజీ అప్రూవ్డ్, దిబిడే. కానీ మరి నాకు తెలుసు, ఇప్పుడు మనకున్న సబ్స్క్రైబర్స్ 7 లక్షలకు పైగానే, 700,000 పైనే ఉన్నారు. అందరికీ ఇవ్వలేను, తెలుసుగా. అందరికీ ఇవ్వాలంటే 423 కోట్లు అయింది. ఇందాక క్యాలిక్యులేటర్లో చూసా, అన్ని డబ్బులు లేవు మనకి. అన్ని డబ్బులు అందులో 1% కూడా లేదు. అది నాకు ఇప్పుడే స్టార్ట్ చేశాం కదా గివ్ అవే ఇవ్వటము. ఫ్యూచర్లో మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, అందరికీ రావాలని లేదు, 5 మాత్రమే సెలెక్ట్ అవ్వగలరు. మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు, నాకు రాలేదు ఏందని చెప్పి నన్ను తిట్టుకోవద్దు. ఓకే, కానీ మరి అదనమాట. రూల్స్ గుర్తున్నాయి కదా. కామెంట్ పెట్టండి. నవంబర్ 30 వరకు, డిసెంబర్ 1 రోజు ర్యాండమ్గా పిక్ చేస్తా. బాయ్.